హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మనం ఇప్పుడు మనసు మాట వినదు ఎపిసోడ్ 18 చూసేద్దాం. అది అంతా తెలీదు. నాకు అమ్మాయి కావాలి అంతే. మర్యాదగా అడ్డు తప్పుకో రిషి. తప్పుకోకుంటే రిషి అలా అనగానే రిషిపైకి కోపంగా దాడికి వెళ్తాడు భార్గవ్. కోపంగా ఉన్న రిషి కూడా ఏం ఆలోచించకుండా భార్గవ్ని కొడతాడు. అప్పటి వరకు దూరంగా నిలబడి చోద్యం చూస్తున్న భార్గవ్ ఫ్రెండ్స్ ముందుకు వచ్చి రిషిపైకి వెళ్తారు. రిషి వాళ్ళని కూడా కింద పడేసి కొడతాడు. రిషి దెబ్బలకి తాళలేక వారు స్పృహ తప్పి పడిపోతారు. ఆ దెబ్బల నుండి తేరుకున్న భార్గవ్ రిషి అతని ఫ్రెండ్స్ని కొట్టడం చూసి పక్కనే ఉన్న స్టీల్ పైప్ తీసుకొని రిషిని కొడతాడు. వీళ్ళని కొట్టడంలో బిజీగా ఉన్న రిషి అది ఏం గమనించడు. కానీ పక్కనే నిల్చొని ఉన్న ఆద్య రిషి అని అరుస్తూ వెళ్ళి రిషికి అడ్డంగా నిలబడుతుంది. రిషికి తగులుతుంది అనుకునే ఆఖరి నిమిషంలో ఆద్య అడ్డు వచ్చేసరికి రిషికి తగలవలసిన దెబ్బ ఆద్యకి తగులుతుంది. ఆద్య అరుపుతో ఏమైందా అని వెనక్కి తిరిగిన రిషికి ఆద్య తల నుండి రక్తం కారడం కనిపిస్తుంది. ఆద్యని అలా చూసిన రిషి తట్టుకోలేక భార్గవ్ దగ్గరికి వెళ్ళి అతని పొట్టలో ఒక పంచ్ ఇచ్చి భార్గవ్ చేతిని వెనక్కి తిప్పి ఆ పైప్ లాగి భార్గవ్ని దొరికిన చోటల్లా బాదడం మొదలుపెట్టాడు. ఆ దెబ్బలకి తాళలేక భార్గవ్ గట్టిగా అరుస్తున్నా సరే రిషి ఇంకా అలానే కొడుతూనే ఉన్నాడు. చుట్టున్నవారు అంతా ఆ సీన్ని సినిమా చూస్తున్నట్లుగా చూస్తున్నారు తప్ప ఎవ్వరూ రియాక్ట్ కావడం లేదు. భార్గవ్ని కొడుతున్న రిషికి ఆద్య నొప్పితో చిన్నగా మూలగడం వినిపించి భార్గవ్ని వదిలి ఆద్య వైపు వెళ్తాడు. రిషి ధ్యాస మల్లగానే భార్గవ్ అక్కడి నుండి కష్టంగా లేచి వెళ్ళిపోతాడు. ఆద్య నొప్పితో మూలుగుతూ చేయితో తలపైన పట్టుకొని ఉంటుంది. ఆద్యని పైకి లేపి పట్టుకొని దెబ్బ తగిలిన ప్లేస్లో ఇంకా రక్తం కారుతూ ఉండటంతో కర్చీప్ తీసి రక్తం వస్తున్న చోట అదిము పట్టుకొని హాస్పిటల్కి తీసుకువెళ్తాడు రిషి. హాస్పిటల్లో అప్పటికే స్పృహ తప్పిన ఆద్యని చేతిల్లో ఎత్తుకొని హాస్పిటల్ లోపలికి వెళ్తూ డాక్టర్ డాక్టర్ అని అరుస్తాడు. అతని అరుపులకి హడావిడిగా బయటికి వచ్చిన సిస్టర్ రిషి చేతిలో ఉన్న ఆద్య వైపు చూసి పక్కనే ఉన్న ఎమర్జెన్సీ రూమ్ వైపు తీసుకువెళ్తుంది. అక్కడే ఉన్న డాక్టర్ ఆద్య వైపు చూస్తూ ఏమైంది మిస్టర్ అని అడుగుతారు. డాక్టర్ని చూసిన రిషి కంగారుగా డాక్టర్ ఆద్య ఆద్య డాక్టర్ తనకి ఏమైందో చూడండి, తల నుండి రక్తం వస్తుంది, ప్లీజ్ డాక్టర్ సేవ్ హర్ అని అడుగుతాడు. ఓకే మిస్టర్, కూల్ డౌన్, తనని ఇక్కడ పడుకోబెట్టి మీరు కొంచెం బయటికి వెళ్ళండి, తనకు తగిలిన దెబ్బ చూశాక మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తాం, అప్పటి వరకు మీరు బయట వెయిట్ చేస్తూ ఉండండి అని చెప్తాడు డాక్టర్. అక్కడే ఉన్న సిస్టర్ పదండి సార్ అని రిషిని బయటకు తీసుకువచ్చి మళ్ళీ లోపలికి వెళ్ళిపోతుంది. రిషి టెన్షన్గా అటు ఇటు తిరుగుతూ ఆద్య ఉన్న రూమ్ వైపు టైం వైపు పదే పదే చూస్తూ మనసులోనే ఆద్యకి ఏం కాకూడదు అని అన్ని దేవుళ్ళని తలుచుకుంటూ ఉన్నాడు. ఒక అరగంట తరువాత బయటికి వచ్చిన డాక్టర్ని చూసిన రిషి డాక్టర్ ఇప్పుడు ఆద్యకి ఎలా ఉంది, తనకేం ప్రమాదం లేదు కదా, ఎంత డబ్బు ఖర్చు అయినా సరే తన్ని కాపాడండి, పోనీ ఇక్కడ అన్ని ఎక్విప్మెంట్స్ లేకుంటే వేరే ఏదైనా హాస్పిటల్కి రిఫర్ చేయండి, చెప్పండి డాక్టర్, నేను ఇన్ని అడుగుతున్నా అలా సైలెంట్గా ఉంటారేంటి, మాట్లాడండి అని అంటాడు. హలో మిస్టర్, నేను మాట్లాడాలంటే ముందు మీరు గ్యాప్ ఇవ్వాలి కదా, ఏంటండి బాబు ఇన్ని క్వశ్చన్స్, కొంచెం గ్యాప్ ఇచ్చి కామ్ అవ్వండి అని అంటాడు డాక్టర్. ముందు మీరు విషయం చెప్పండి డాక్టర్ అని అసహనంగా అంటాడు రిషి. అక్కడికి వస్తున్నా, మీరు అంత టెన్షన్ పడాల్సిన అవసరం లేదు మిస్టర్, తనకి తగిలింది నార్మల్ దెబ్బే, ఒక్క 2 రోజులు రెస్ట్ తీసుకుంటే సరిపోతుంది, అంత రక్తం పోతుంటే నార్మల్ దెబ్బే అని ఎలా అంటారు, ఒకసారి స్కానింగ్ తీసి చూడండి. హలో మిస్టర్, ఇక్కడ డాక్టర్ని నేను, తనకి ఏం కాలేదు, చిన్న గాయమే, కానీ కొంచెం రక్తం పోయింది కాబట్టి ఆమెకి కొంచెం నీరసంగా ఉంటుంది అంతే, అందుకే మెడిసిన్స్ వాడుతూ 2 రోజులు రెస్ట్ ఇంకా మంచి ఫుడ్ తీసుకుంటే సరిపోతుంది, ఇంకా వేరే ప్రాబ్లమ్స్ ఏమీ లేవు, తనకి ఇంకా 1 అవర్లో స్పృహ వస్తుంది, ఫ్లూయిడ్స్ పెట్టాం, అవి అవ్వగానే మీరు తనని ఇంటికి తీసుకువెళ్ళొచ్చు అని చెప్పేసి డాక్టర్ అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఆద్యని నార్మల్ రూమ్కి మార్చడంతో రిషి ఆద్య పక్కనే కూర్చొని తను ఎప్పుడు స్పృహలోకి వస్తుందా అని ఎదురు చూస్తూ ఉంటాడు. 1 అవర్ తర్వాత కూడా స్పృహ రాకపోవడంతో మళ్ళీ డాక్టర్ని పిలుస్తాడు రిషి. డాక్టర్ తను 1 అవర్లో లేస్తుంది అని చెప్పారు, ఇప్పుడు 1 అవర్ అయ్యి 10 మినిట్స్ అవుతున్నా ఇంకా తనకి స్పృహ రావడం లేదు అని రిషి కంగారుగా అంటాడు. ఆద్యని చెక్ చేసిన డాక్టర్ వెయిట్ మిస్టర్, ఇంకో 10 నిమిషాల్లో స్పృహ వచ్చేస్తుంది అని చెప్పేసి వెళ్ళిపోతాడు. డాక్టర్ చెప్పినట్టుగానే 10 నిమిషాలు కాకముందే కళ్ళు తెరుస్తుంది ఆద్య. ఆద్య అలా కళ్ళు తెరవడం చూసిన రిషి డాక్టర్ కోసం వెళ్ళాలి అని పైకి లేస్తాడు. రిషిని చూసిన ఆద్య అతని చెయ్యి పట్టుకొని ఆపేస్తుంది.
ఆద్య, నేను డాక్టర్ని పిలుచుకువస్తా, నువ్వు పడుకో, డాక్టర్ వచ్చి చూస్తే నిన్ను ఇంటికి తీసుకువెళ్ళొచ్చు అని చెప్పారు. రిషి మాటలు ఏం వినిపించుకొని ఆద్య రిషి మొహం పైన చెయ్యి వేసి చూస్తూ నొప్పిగా ఉందా అని బాధగా అడుగుతుంది. ఆద్య బాధపడుతుంది అని తెలిసిన రిషి ఆద్య చెయ్యిని చేతిలోకి తీసుకొని, అదేం లేదు ఆద్య, నాకు నొప్పిగా లేదు, నీకే అంత పెద్ద గాయమైంది నా వల్ల, ఐఎమ్ సారీ ఆద్య, నన్ను క్షమించు అని అంటాడు. రిషి అలా అనగానే, నువ్వేం చేసావు రిషి, అనవసరంగా నిన్ను నువ్వే బ్లేమ్ చేసుకోకు, ఇందులో నీ తప్పు ఏమీ లేదు, తప్పంతా ఆ వెదవదే అని అంటూ ఏదో గుర్తుకు వచ్చిన దానిలా రిషి వైపుకి చూస్తూ, అవును రిషి, నువ్వు అతన్ని భార్గవ్ అని పిలిచావు కదా, అంటే అతను నీకు ముందే తెలుసా, ఎవరతను, అతను నీ గురించి తక్కువ చేసి మాట్లాడుతున్నాడు ఎందుకు, మీకు ముందు నుండే ఒకరంటే ఒకరికి పడదు కదా, ఆ రోజు రెస్టారెంట్లో అతను ఇతనే కదా, అందుకేనా ఆ రోజు అతన్ని చూడగానే నువ్వు డల్ అయ్యావు అని అడుగుతుంది. ఆద్య ప్లీజ్, నేనిప్పుడు ఏం చెప్పలేను, దాని గురించి నన్ను ఏం అడగకు అని ముభావంగా చెబుతాడు రిషి. అప్పుడే ఆ రూమ్లోకి సిస్టర్ రావడంతో, సిస్టర్, ఒకసారి రిషి దెబ్బలకి ఫస్ట్ ఎయిడ్ చేయరా అని అడుగుతుంది ఆద్య. నేను అప్పటి నుండి చెబుతూనే ఉన్నాను మేడం, కానీ సార్ అసలు వినిపించుకోవడం లేదు, మీరు సృహలోకి వస్తే కానీ ఇక్కడ నుండి కదలను అని భీష్మించుకొని కూర్చున్నారు అని కంప్లైంట్ చేస్తున్నట్లుగా చెబుతుంది ఆ సిస్టర్. అది విన్న ఆద్య రిషి వైపు చూడగా రిషి తల పక్కకి తిప్పుకుంటాడు. రిషి అలా చేయడంతో ఆద్య నవ్వేసి, ఇప్పుడు చేపించుకుంటాడు సిస్టర్, మీరు చెయ్యండి అని చెబుతుంది. సరే అని చెప్పేసిన సిస్టర్ వెళ్ళడానికి వెనక్కి తిరగగానే రిషి మాట్లాడుతూ, సిస్టర్ అలాగే డాక్టర్ని కూడా ఒకసారి పిలవండి, ఆద్య స్పృహలోకి వచ్చింది కదా, తన్ని ఒకసారి చూస్తే మేము వెళ్ళిపోతాం అని అంటాడు. అలాగే, నేను డాక్టర్కి ఇన్ఫామ్ చేస్తా సార్ అని చెప్పేసి వెళ్తుంది ఆ నర్స్. ఆ కాసేపటికే డాక్టర్ అండ్ సిస్టర్ విత్ ఫస్ట్ ఎయిడ్ కిట్తో లోపలికి వస్తారు. ఆద్యని చెక్ చేసిన డాక్టర్, ఇప్పుడు ఓకే అండి, మీరు వెళ్ళిపోవచ్చు అని చెప్పి రిషి దగ్గరికి వచ్చి రిషి దెబ్బలకు చెక్ చేస్తాడు. తర్వాత యాంటీసెప్టిక్ క్రీమ్ అప్లై చేసే వరకు సైలెంట్గా ఉన్న ఆద్య, సార్, రిషి ఫేస్ పైన ఆ మచ్చలు ఎప్పటిలోపు పోతాయి అని అడుగుతుంది. అప్పటి వరకు సరిగ్గా చూడని డాక్టర్ ఇప్పుడు రిషి మొహాన్ని పరీక్షగా చూస్తాడు. మీరు యాక్టర్ కదా, ఇప్పుడు కొత్తగా వచ్చే భారీ బడ్జెట్ మూవీలో మీరే కదా హీరో అని అడిగి రిషితో ఆటోగ్రాఫ్ తీసుకుంటాడు. రిషి ఫేస్కి దెబ్బలు ఉండడం వల్ల సెల్ఫీ అడగడు. ఆటోగ్రాఫ్ తీసుకున్నాక ఒక ప్రిస్క్రిప్షన్లో ఆయింట్మెంట్ సజెస్ట్ చేసి, ఇది వాడండి, రిజల్ట్ బాగుంటుంది, ఒక 4 డేస్లో చాలా వరకు తగ్గిపోతుంది అని చెబుతాడు. ఓకే అని చెప్పేసి ఇద్దరు హోటల్కి తిరిగి వచ్చేస్తారు. ఆద్యకి కాస్త తల తిప్పినట్టుగా ఉండడంతో రిషి ఆద్య చేయి పట్టుకొని నడిపిస్తూ రూమ్కి తీసుకువెళ్తాడు. ఇద్దరు ఆద్య రూమ్లోనే సెటిల్ అయ్యి ఫుడ్ ఆర్డర్ చేసుకొని కబుర్లు చెప్పుకుంటూ తింటారు. కాసేపటికి ఆద్య టాబ్లెట్స్ మత్తుకి పడుకుండిపోతుంది. ఆద్య పడుకుంది అని గమనించిన రిషి తన్ని సరిగ్గా పడుకోబెట్టి బ్లాంకెట్ కప్పి అందంగా పసిపిల్లలాగా నిద్రపోతున్న ఆద్యని చూస్తూ ఆద్య నుదురుపైన చిన్నగా ముద్దు పెట్టి, సారీ ఆద్య అని చెబుతాడు. ఆద్య నిద్రమత్తులోనే కొంచెం కదలగానే వెంటనే దూరం జరిగి కాసేపు తనని గమనించి తను మంచి నిద్రలో ఉంది అని కన్ఫర్మ్ చేసుకున్నాక రిషి తన రూమ్లోకి వెళ్తాడు. అలా 4 రోజులు షూటింగ్కి లీవ్ పెట్టేసి ఇద్దరు హోటల్ రూమ్లోనే ఉంటూ కుదిరినప్పుడల్లా ఒకరితో ఒకరు టైం స్పెండ్ చేస్తూ బోలెడని కబుర్లు చెప్పుకుంటూ కాలాన్ని గడిపేశారు. ఈ 4 రోజుల్లో వాళ్ళ మధ్య బాండింగ్ ఇంకా బలపడింది. 4 రోజుల తర్వాత ఉదయాన్నే లేచి రెడీ అయిన రిషి ఆద్య రూమ్ డోర్ నాక్ చేస్తాడు. ఆద్య కూడా అప్పటికే రెడీ అయి ఉండడంతో ఇద్దరు కలిసి షూటింగ్ లొకేషన్కి వెళ్తారు. అక్కడికి వెళ్ళాక రిషి షూటింగ్లో బిజీ అయిపోతాడు. ఆద్య అలా నడుచుకుంటూ రెస్ట్ ఏరియాకి వెళ్తుంది. అక్కడ ఇద్దరు అమ్మాయిలు సిగరెట్ తాగుతూ ఏదో మాట్లాడుకుంటూ ఉంటారు. వాళ్ళు చెన్నై నుండి వచ్చిన జూనియర్ ఆర్టిస్టులు కావడంతో ఆద్యను చూసిన వారు వాళ్ళ లాంగ్వేజ్ అర్థం కాదు అని లైట్ తీసుకొని వాళ్ళ మాటలు కంటిన్యూ చేస్తారు. మొదటి అమ్మాయి మాట్లాడుతూ, ఆ హీరో రిషి ఉన్నాడు కదా, వాడు కొంచెం తేడా క్యాండిడేట్ అంట అని అంటుంది. దానికి రెండవ అమ్మాయి, అవును నేను విన్నాను, ఇంతవరకు అతనికి ఒక గర్ల్ ఫ్రెండ్ కూడా లేదంట, నిజంగానే తేడా కావచ్చు అని అంటుంది. మళ్ళీ మొదటి అమ్మాయి మాట్లాడుతూ, దేవుడు ఎంత అందం ఇస్తే మాత్రం ఏం లాభం, పూజకి పనికిరాని పువ్వే కదా అని అంటూ ఇద్దరు నవ్వుకుంటారు. వాళ్ళని అలా చూసిన ఆద్య కోపంగా, షటప్ యువర్ బ్లేడీ మౌత్స్, మీరు ఏం మాట్లాడుతున్నారు, రిషి గురించి అలా మాట్లాడడానికి మీకు ఎంత ధైర్యం అని వాళ్ళ లాంగ్వేజ్లోనే చెబుతుంది. ఆద్య మాటలు విని రెండవ అమ్మాయి, అదే నిజం కదా,
మేము తప్పుగా ఏం మాట్లాడడం లేదే, ఉన్నదే అంటున్నాం అని దబాయిస్తుంది. ఎవరు చెప్పారు మీకు రిషి తేడా అని? ఇప్పుడు నేను చెబుతున్నాను వినండి. రిషి నా బాయ్ ఫ్రెండ్. తన గే అస్సలు కాదు, అర్థమైందా అని కోపంగా చెబుతుంది. అయినా వాళ్ళు వినిపించుకోకపోయేసరికి మాట మాట పెరిగి కొట్టుకునే వరకు వెళ్తుంది వాళ్ళ మధ్య గొడవ. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ ఫ్రెండ్స్. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ కథ పైన మీ అమూల్యమైన అభిప్రాయాల్ని కామెంట్లో తెలపండి. బాయ్ బాయ్.